ఇదేంది ఇదేంది ఇదే మిస్ వరల్డ్ కప్పును జస్ట్ మిస్ అయి తిరిగి వచ్చా. పనికి మళ్ళీ ఏంది వాడు ఎట్లా నడుస్తున్నాడు ఇట్లా చదువు అంత సరిగ్గా ఏడ్చుకుంటూ చెప్పులే అమ్మయ్యా వద్దు నిన్ను గుద్దుతా బద్దు ఒకటే గుద్దు చెప్పు ఏమని చేస్తానరా వాని అక్క వాని అమ్మ చెప్పురా ఏమని. ఇప్పుడు మన ఫోటోలు ఉంటాయా? అవును ఉంటాయి. ఆ అబ్బా ఎవరినిరా? అయ్యో ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. సో ఈరోజు వీడియో ఏంటంటే రీసెంట్గా అది ఒక స్కామ్ వీడియో పెట్టినప్పుడు చాలామంది నాకు టెక్స్ట్ అండ్ మెసేజెస్ అండ్ కాల్స్ చేసినారన్నమాట మన సబ్స్క్రైబర్లే. అంటే ఎక్స్పెషల్గా అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసినారు, ఇట్లా నాకు ఇంత డబ్బులు ఇల్లా లేకపోకుంటే నీ మార్ఫుడ్ పిక్స్ పెడతాము, వాళ్ళ హస్బెండ్స్కి పంపించినారని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించినారని. అయ్యో వద్దులే, అదంతా ఒక డిఫరెంట్ సాడ్ స్టోరీస్ అనమాట. అవన్నీ చాలామంది చెప్పుకున్నారు. సో ఈ వీడియో ఏంది అంటే సేమ్ టు సేమ్ అట్లనే బ్లాక్మెయిల్ చేసినారు అని చెప్పేసి, అంటే నా పిక్స్ తీసుకొని దానిని మార్ఫ్ చేసి కొంచెం న్యూడ్ పిక్స్ లాగా కన్వర్ట్ చేసి ఇట్లా నన్ను బ్లాక్మెయిల్ చేసినారు. నువ్వు హ్యాపీరా? నీ న్యూడ్ పిక్స్ ఇంకా అంటే ఇంకా బ్లాక్మెయిల్ చేసేకి ఇంకా అన్నట్టుగా, అంటే కాంటెక్స్ట్ వచ్చేసి అది అనమాట. సో దానికి తగినట్టుగా నువ్వు చెమ్స్ని నమ్మి ఓకే ఓకే చేస్తానవా? ఓకే, అమ్మ ఫోన్ చేస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు నేను ఫోన్ ఎత్తకూడదు అనమాట, కట్ చేస్తున్నా. ఓకే, ఒకసారి కట్ అయిపోయింది, మళ్ళా చేస్తుంది. మళ్ళా ఎత్తకోకుండా అట్లనే కట్ చేస్తే కంపల్సరీగా పద్దుకు కాల్ వస్తుంది. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగ్. మళ్ళా ఇదే నేను హలో కట్. నా సెల్లాడు. హలో హలో, ఏమొచ్చింది నీకు? ఫోన్ ఎత్తాడు. హలో అత్తయ్య, ఏందమ్మా ఫోన్ ఎత్తే? అత్తయ్య మళ్ళీ చేస్తాను ఉండండి అత్తయ్య. విష్ణు అత్తయ్య మళ్ళీ చేస్తాను, మళ్ళీ చేస్తా ఉండండి అత్తయ్య. విష్ణు చాలా బాధపడుతున్నాడు. మాట్లాడు, రెండు మాటలు మాట్లాడు, మళ్ళీ చేస్తావంట. నాకేం పనిలా కూర్చున్నాడా? అత్తయ్య మళ్ళీ చేస్తాను ఉండండి అత్తయ్య, మళ్ళీ చేస్తా. ఒక మాట మాట్లాడకొద్దు, నాకు టెన్షన్. ఏమైంది? ఫోన్ పెట్టేస్తాను ఒక దాంట్లో. విష్ణు టెన్షన్ 4-5 సార్లు చేసినా వాడు ఎత్తాడు, లిఫ్ట్ చేస్తాడు, మాట్లాడు. ఏమైంది చెప్పు పద్దు, నాకే నువ్వు టెన్షన్ పెడతానో చెప్పు. ఏమైంది? వద్దు అమ్మకు చెప్పొద్దే ప్లీజ్, వద్దులే వద్దే. ఏడుస్తావు? నేను కాదత్తయ్య, విష్ణు ఏడుస్తాండేది. మాట్లాడద్దే అమ్మతో, వద్దే మాట్లాడద్దు. మళ్ళీ చేస్తాలే అత్తయ్య. అత్తయ్య నా వల్ల కావడం లేదు అత్తయ్య, నాగార్జునని పంపిస్తాను, మీరు రండి అత్తయ్య. వస్తాను, నాగార్జున పంపి అర్జెంటుగా, నేను బయలుదేరుతాను. పంపిస్తాను, నా వల్ల కూడా కావడం లేదు. One eternity later. వస్తున్నారు అత్తయ్య వాళ్ళు. అత్తయ్య వస్తుంది. మళ్ళీ తీసు కానీ నేను టెన్షన్తో వచ్చిన వీటికి నీది అదేమో యాదగాలం క్యాసింత గుదగాలం ముగ్గుసింత అన్నట్టుంది. వాడు బాబీ గాడేడి లోపల కూర్చున్నాడు అత్తయ్య. నా వల్ల కాలేదు అత్తయ్య, అందుకే మిమ్మల్ని రమ్మన్నా, మిమ్మల్ని రికార్డ్ చేద్దామని. ఆడపిల్ల సున్ని కప్పుకొని ఏమేమి రే బాబీగా ఏమన్నా పెద్ద మనిషికి అయినావా రే? ఏంది ఆడదానిలకి ఇది కప్పుకొని తీలే. వాడు ఆడదానిలకి ఇంకోసారి వాడు ఆడదానిలకి
ఏమైంది పద్దు? నా వల్లే కాలేదు అత్తయ్య. చెప్పిస్తావో వా నాకు ఇదొకటి. మిస్ వరల్డ్ కప్పును తెస్తూ మిస్ అయి తిరిగొచ్చా. ఛీ! ఏ పనికి మళ్ళీ ఏంది మరి ఎట్లా నడుస్తున్నాడు ఇట్లా? మిస్ వరల్డ్ కప్పును తెస్తూ మిస్ అయి తిరిగొచ్చా. మీరు వెనక్కు పండి, నేను మాట్లాడుకోవాలి. ఒరేయ్ రే రే బాబీ, రే బాబీ ఇక్కడ చూడరా నా దుక్కు. రే ఏయ్! రేయ్! ఏంది బొట్టు ఆడదాని లెక్క? ఏం బొట్టు పెట్టుకున్నావు ఏందిరా? బొట్టు ఏంది, చున్నీ ఏంది, ఏడిపోయింది ఏందిరా? ఏమి ఏదో పెద్ద మనిషి అయిపోయి ఏదో అన్ని అష్ట కష్టాలు వచ్చినట్లు ఏడుస్తున్నావు నువ్వు. ఏమైందిరా? బొట్టు ఏందిరా? ఏమైందిరా? ఎందుకుంటుందమ్మా? చూపినా ఉండు, ఉండలేదు బెస్ట్ నా కొడుక. ఏందిరా ఇది? యాల పెట్టుకున్నావులే బొట్టు, ఆడదాని బొట్టు నువ్వు పెట్టుకున్నావు. నేను పెట్టుకోలేదమ్మా. ఎట్లా పెట్టినావు? ఏమో బై మిస్టేక్ వచ్చింది. నేను పెట్టుకోలేదు, ప్రామిస్ పెట్టుకోలేదు, నిజంగా పెట్టుకోలేదమ్మా. కథలు ఆడద్దు నిజంగానే. బొట్టు ఎవరైనా పెట్టుకుంది. ఇంకేం వచ్చేది అయితే అందరా నాయన, ఇంకేం వచ్చిపోయింది ఆ పాపను. పద్దు ఓ పద్దు, నీకేమొచ్చింది? ఏమి సిక్కాలు తిరుగుతానవా ఏమన్నా? వాడు ఎందుకు ఏడుస్తున్నాడో ఏంది? బొట్టేంది? వాడు ఇట్టు వచ్చేది ఏంది? ఏంది అది ఆడదాని లెక్క? నా వల్ల కాలేదు అత్తయ్య. ఎప్పటి నుంచి చేస్తున్నాడు? పొద్దున్న నుంచి. మళ్ళీ పొద్దుటి నుంచి ఏం గాడిదలు కాస్తున్నావా నువ్వు? నువ్వు పక్కల పోతానావేమి? అంటే వాన్ చూసి దడుచుకుంటానావా? అంతేగా. ఏమైంది అసలు? నాకు వివరంగా చెప్పు పద్దు. రే రే సుగిలినా కొడక, రే ఎందుకు ఏడుస్తాను ఆడదాని లెక్క? చెప్పురా ఈ పాప, చెప్పు పద్దు. ఏమైంది? ఏమి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అత్తయ్య. బ్లాక్ మెయిలా? అవునా? అమ్మయ్యా, ఏమర్థమైంది అత్తయ్య? అమ్మయ్యా అంటున్నారు. బ్లాక్ మెయిల్ అంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అమ్మాయిల్ని ఎత్తుకొని పోతేను, అమ్మాయిల్ని ఏందన్నా వెళ్ళిపోమా, నువ్వు వెళ్ళిపో. వేస్ట్ నీకు అర్థం కావాలి. చెప్పినా కానీ నీకు అర్థం కావలేమా? నీకు చెప్పినా వేస్ట్. నీకు అరిసేది తప్ప ఊరూరికెళ్ళా, నీకు సీరియస్ అయ్యేది తప్ప నీకు ఏంది తెలియదు. నీకు సరేలేరా చెప్పురా. వద్దులే, నీకు రాదు. ఒరే నిదానంగా అడుగుతాను, చెప్పురా ఏమైంది? ఏంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? అదే బ్లాక్ మెయిల్ అంటే ఎట్లా? ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఏడుస్తావు? చేస్తే బ్లాక్ మెయిల్ కంట్లో ఎందుకు గాలికి ఒరే ఊరికే ఉండలే, ఏడిపోయిందో కంట్లో ఏందో తెలుదా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. బ్లాక్ మెయిల్ చేస్తే చేయనిరా? ఎందుకు భయపడాలా? బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కాబట్టి భయపడతాను. నిన్ను కూడా చేసినారా? నాకు అంటాను. నేను చెప్పుతాను వినరా? అంటే ఎవరిని? నిన్నా, నన్నా, మనల్ని ఎవరు చేసి ఏమి? పద్దునే, నాగార్జున, అయ్యో రామచంద్ర, ఎవరు నన్ను అడిగితే తట్టుకోలేదు. ఒరేయ్ ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తాండి? నాకు లే, ఆ ట్యాంకు కేసు గుద్దుతా నేను. ఎవరు పద్దు? అత్తయ్య ఎవరు నన్ను మాత్రం అడగద్దండి అత్తయ్య. ఎవరు నన్ను అడిగే కొద్ది ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాడు. అవును పద్దు, మళ్ళీ తెలియాలి కదా. నిన్ను చేస్తానారా, వాణ్ణి చేస్తానారా, నాగార్జున చేస్తానారా, నన్ను చేస్తానారా? బ్లాక్ మెయిల్ ఎవరిని? మన నలుగురిలో ఎవరిని? నాకు పిచ్చి కోపం వస్తుంది. అంత సరిగ్గా ఏడ్చుకుంటూ చెప్పులే. అమ్మయ్యా పద్దు, నిన్ను గుద్దుతా బద్దు, ఒకటే గుద్దు. చెప్పు ఏమి? ఏమని చేస్తానరా? వాని అక్క, వాని అమ్మ, చెప్పురా ఏమని? ఇప్పుడు మన ఫోటోలు ఉంటాయా? అవును ఉంటాయి. ఆ ఎవరినిరా? ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. మన ఫోటోలు చేస్తే చేయనిలేమ్మా. ఏం బీక్తారు? బొచ్చులో బీక్తారా? ఏం బీక్తారు వాళ్ళు?
రే ఎందుకు భయపడతావు చెప్పురా. నేను ఏందో సమాజం ఏమైనా అది అనుకుంటుంది. కాదత్తయ్య. లోకం ఏమైనా అనుకుంటుందనే, లోకం ఏమైనా తెచ్చి పెడతాందే. తీసే నా కొడుకులు తీస్తారు, మనం ఎందుకు భయపడాలా? వానమ్మా వాని అక్క బ్లాక్ మెయిల్ ఏందో వివరంగా చెప్పమ్మా బంగారు తల్లి, చెప్పు బ్లాక్ మెయిల్ ఏంది? ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకుంటాం కదమ్మా. అవును, ఇంటర్నెట్లోనా? ఆ ఫోటోల్ని వాళ్ళు ఏం చేస్తారంటే మిస్ వరల్డ్ కప్పును జస్ట్ మిస్ అయి తిరిగొచ్చా. బొట్టు నేను తీసేసిన మళ్ళీ మొగానికి ఎట్లా వచ్చింది? గాలికి ఒలే నీలో ఏందో తేడాలు కనపడతానేరా, నాకు భయం అవుతాందిరా. రే నాకు ఇంటికి పెద్ద కొడుకురా నువ్వు, నాకు పరువు పోతుందిరా, బయట నేను తిరగలేను, గాలికి వచ్చి పడిందమ్మా. తిరగలేనురా. తలకాయ ఎత్తుకొని ఏడని చెట్టు కూరేసుకుంటారా, యాప చెట్టు. నువ్వు ఇట్లా ఆడవుతారాలు పడితే వాని అక్క వాని అమ్మ పోయిందా? ఎందుకు పెట్టుకుంటానవురా? ఏందిరా నీలో ఆడి లక్షణాలు అన్ని చేస్తా, అప్పుడు ఇట్లా వస్తుంది. షర్టు టైట్ ఉంది, షర్టు టైట్ ఉండే జాకెటారా? నాకు ఇష్టం ఇట్లా టైట్ కుట్టించుకుంటే సంకల్ లేకుంటే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఒరే చెప్పన్నా ఏడ్సన్నా చెప్పురా, నాకు భయం అవుతుంది. ఒరే నువ్వు ఇట్లా తయారైతే నేను బయట తిరగలేనురా తలెత్తుకొని, ఎవరికి చెప్పలేనురా. అసలు ఏమైందో చెప్పురా వివరంగా. అదే బ్లాక్ మెయిల్ అని అదొక్కటే చెప్తాను, కానీ దాని వెనక ఏం జరిగిందో, ఎందుకు ఏడుస్తా, ఎవరిని బ్లాక్ మెయిల్? ఫోటోస్ ఉంటాయి కదా మామూలుగా మనము. అరే బాబీ చెప్తా నీట్గా అర్థం చెప్పు బాబీ. సరే నీట్గా చెప్తాను. మనవి సోషల్ మీడియాలో ఫోటోలు పెడతాంటమ్మా. ఇప్పుడు ఏ న్యూస్ చేసి నేను అంతకుముందు ఏం చేసిన, ఒక అమ్మాయితో తిరిగినట్లా అట్లా వీడియోను అట్లా తీసినానా గ్రాఫిక్స్. సో అట్లా ఇప్పుడు మన ఫొటోస్ తీసుకొని ఆ ఫొటోస్ని బిత్తల ఫోటోల్లాగా సెమీ న్యూడ్, అంటే కొన్ని బట్టలు వేసుకున్నట్లు కొన్ని బట్టలు చెప్పలేను. అడ్డం పెట్టి తొక్కుతా నేను, చెప్పు. అట్లాంటివి చేసినారు అంటే అర్ధబర్ధం బట్టలతో తీసినారా? ఎవరిని తీసినారు? అయ్యో వాని అమ్మ వాని అక్క వాని ఆలు సగం ఊరికి వినపడుతుందిరా, దర్బేసిన కొడుక. చెప్పిసావు అడిగినట్లలో ఏడుస్తాడు. అడిగినట్లలో ఎందుకు ఏడుస్తున్నాడు? ఇద్దరికి తలకాలు నాకు పిచ్చి కోపం వస్తగిన. అడగద్దండి అత్తయ్య. రే ఫోటో చూపి అమ్మా, చూపి ఆ ఫోటో చూపి ఆ ఫోటో చూపి. అమ్మకు పంపించినావు కదా, అమ్మ దాంట్లోనే చూపి ఉంది చూడు, నీదే అమ్మది వాట్సాప్ ఓపెన్ చేసి చూపి. ఈ ఫోటో ఏమైందమ్మా? ఏమి షర్ట్ ఒకటి లేదు, ఏమైంది? ఏమైంది దీంట్లో? షర్ట్ ఒకటి లేదు, ఏమైతుంది? అంతేగా. నువ్వేమైనా ఆడపిల్ల? అది కూడా ఇప్పే, ఏమైతుంది? వానమ్మ లే, దీనికంతా ఏడుస్తానవా? ఈ ఫోటో పెట్టినారని ఏంది అట్లా చూస్తా గుడ్ల గూలక్క? ఈ ఫోటోనా వీణ్ణా బ్లాక్ మెయిల్ చేస్తాండేది? అవునత్తయ్య, వీణ్ణి న్యూడ్ ఫోటోలు అంటే అవే బట్టలు. అయ్యో రామచంద్ర, దీనికంతా వాడు ఏడుస్తున్నాడా? అయినా మగపిల్లడికి ఏంది బ్లాక్ మెయిల్? ఆడవాళ్ళని అనుకుంటానా నేను అప్పటి నుంచి. లే ఆడపిల్ల నువ్వు, దీనికి ఏడుస్తున్నావు? రే మొత్తం ఉండేది ఇంకేముంది, ప్యాంటు సెట్ అది కూడా ఇప్పుడు వాళ్ళే పరిగెత్తుతారు. అనుకున్నా కొడక సుగిలే అవి కూడా ఇప్పేలే, వద్దంటే వాళ్ళే వెళ్ళిపోతారు. బ్లాక్ మెయిల్ చేస్తే నా కొడుకు అని కొట్టుకొని పోతారు. పోతాను దేవస్థ నా కొడుక.